హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి ప్రతిరోజు ఉపయోగించేటటువంటి ఇంగ్లీష్ సెంటెన్సెస్ గురించి తెలుసుకుందాం. సో ఎప్పటిలాగానే మనకు యాజ్ యూజువల్గా క్వశ్చన్ ఉంటుంది. క్వశ్చన్కి మీరు ఆన్సర్ అనేది చెప్పాల్సి ఉంటుంది. సో చూడండి, మహేష్ 6 నెలల నుండి కారు నేర్చుకుంటున్నాడు. మహేష్ 6 నెలల నుండి కారు నేర్చుకుంటున్నాడు. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో మీరే కామెంట్ చేయాలి. మహేష్ 6 నెలల నుండి కార్ నేర్చుకుంటున్నాడు. మహేష్ ఏం చేస్తున్నాడు? 6 నెలల నుంచి నేర్చుకుంటున్నాడు. సో దీని యొక్క ఆన్సర్ మీరే కామెంట్ చేయండి. ఒకవేళ ఇది రాలేదు అనుకుంటే నేను చెప్తా, ఎగ్జాంపుల్స్ వస్తాయి, దాన్ని వెయిట్ చేసుకొని దీన్ని కామెంట్ చేసుకోండి. ఓకేనా? సో చూడండి, ఫస్ట్ వన్, సింధు 10 సంవత్సరాల నుండి సినిమాలో నటిస్తూ ఉంది. సింధు 10 సంవత్సరాల నుండి సినిమాలలో నటిస్తూ ఉంది. లేదా సమంత 10 సంవత్సరాల నుండి సినిమాలో నటిస్తూ ఉంది. లేదా రకుల్ ప్రీతి సింగ్ 10 సంవత్సరాల నుండి సినిమాలో నటిస్తూ ఉంది. ఇంకా ఎగ్జాంపుల్స్ ఉంటాయి కదా, అట్లా. మహేష్ బాబు 10 సంవత్సరాల నుండి సినిమాలో నటిస్తూనే ఉన్నాడు. అలాంటివి చెప్పాల్సి వచ్చినప్పుడు దీన్ని ఏ విధంగా సెంటెన్స్ అనేది ఫామ్ చేస్తామనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు చూడండి, సింధు. సో సింధు హ్యాస్ బీన్ నటించడాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? యాక్టింగ్. హ్యాస్ బీన్ యాక్టింగ్ ఇన్ మూవీస్. ఎక్కడ? మూవీసే కదా, మూవీస్. యాక్టింగ్ మూవీస్ ఫర్ ఎన్ని సంవత్సరాలు? 10 years. అర్థమైంది ఇప్పుడు? సింధు హ్యాస్ బీన్ యాక్టింగ్ ఇన్ మూవీస్ ఫర్ 10 years. అంటే 10 సంవత్సరాల నుండి సింధు సినిమాల్లో నటిస్తూ ఉంది. ఇది ఇలా ఎలా ఫామ్ అయింది చూడండి. సింధు అనేది ఏంటి? ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ప్లస్ బీన్ ప్లస్ వెర్బ్ 1 ప్లస్ ఇంగు ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇదంతా అదర్ వర్డ్స్. వెర్బ్ 1 అంటే యాక్ట్, ఏసిటీ యాక్ట్, ప్లస్ ఇంగు ఫామ్ వచ్చింది, బీన్ వచ్చింది, హ్యాజ్ వచ్చింది, సబ్జెక్టు. ఇవన్నీ కలిస్తే మీకు సెంటెన్స్ అనేది ఫామ్ కావడం జరిగింది. సో ఇది ఏ టెన్స్ కిందకు వస్తుంది? ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కిందకి వస్తుంది అనమాట. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కిందకి రావడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ సింధు హ్యాస్ బీన్ యాక్టింగ్ ఇన్ మూవీస్ ఫర్ 10 years. అంటే 10 సంవత్సరాల నుంచి సింధు మూవీలో నటిస్తూ ఉంది అని చెప్పాల్సినప్పుడు దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. సెకండ్ వన్, ఇంకొకటి చూద్దాం, అట్లాగే కొన్ని చూద్దాం. ఓకే, వారు 2020 నుండి 2020 సంవత్సరం నుండి ఈ కాలేజీలో పనిచేస్తున్నారు. మీరు రాసుకోవచ్చు, వారు 2020 సంవత్సరం నుండి
ఈ హాస్పిటల్లో పనిచేస్తున్నారు, ఈ కంపెనీలో పనిచేస్తున్నారు, అట్లా ఏదైనా మెన్షన్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ ఆడ పేరు మాత్రం ఎడిట్ అయ్యింది అంతే, మిగతాదంతా సేమ్ టు సేమ్. చూడండి, వారు అంటే దే, వారు అంటే దే. దే వచ్చినప్పుడు ఏమొస్తుంది? హ్యావ్ వస్తుందా, హ్యాజ్? దే హ్యావ్ బీన్. పని చేయడాన్ని ఇంగ్లీష్లో ఏమంటున్నాం? వర్కింగ్. దే హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ కాలేజ్. ఇన్ దిస్ కాలేజ్. ఇన్ దిస్ కాలేజ్ ఎన్ని సంవత్సరాలు? ఎప్పటి నుంచి? సిన్స్ 2020, 2020 నుండి ఇదే కాలేజీలో చదువుతూ ఉన్నారు అని చెప్పాల్సిన సందర్భంలో దీన్ని వాడడం జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. మేము మార్చి నుండి కంప్యూటర్ నేర్చుకుంటున్నాము. మేము మార్చి నుండి కంప్యూటర్ నేర్చుకుంటున్నాము. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటున్నారో చూడండి. మేము అంటే వి వచ్చినప్పుడు హ్యావ్ వస్తుంది. హ్యావ్ బీన్, వి హ్యావ్ బీన్. నేర్చుకోవడానికి ఇంగ్లీష్లో ఏమంటున్నాం? లెర్నింగ్. వి హ్యావ్ బీన్ లెర్నింగ్. ఏం నేర్చుకుంటుండు? కంప్యూటర్. ఎప్పటి నుంచి? మార్చి నుండి. ఎప్పటి నుంచి? మార్చి నుండి. ఇలా ఈ విధంగా సెంటెన్స్ అనేది ఫామ్ కావడం జరుగుతుంది. మీరు కూడా ఇంకా వేరే ఎగ్జాంపుల్స్ తీసుకొని ఇంకా ట్రై చేయొచ్చు. ఇలా చేస్తే ఏంటంటే ఈజీ ఉంటుంది అనమాట. ఇంగ్లీష్ పెద్దగా హార్డ్ వర్క్ చేయాల్సినంత అవసరం అయితే ఈజీ వేలో ఇంగ్లీష్ అనేది నేర్చుకోవచ్చు. ఓకే, వీ హ్యావ్ బీన్ లెర్నింగ్ కంప్యూటర్ ఫ్రమ్ దిస్ మంత్. అంటే మార్చి నుంచి మేము కంప్యూటర్ నేర్చుకుంటున్నాం. అట్లా ఎవరైనా మన ఛానల్లో జాయిన్ కావాలనుకుంటే జాయిన్ కాండి. వాళ్ళకు స్పోకెన్ ఇంగ్లీష్ పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ప్లస్ 10 కంపెనీల హెచ్ఆర్ నెంబర్లు కూడా ప్రొవైడ్ చేస్తాం. మీకు జాబ్ వచ్చేంత వరకు మా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం. ఓకే, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లో జాయిన్ కాండి. ఓకే, థ్యాంక్ యూ.